వేనాక మండల్ మోడల్పల్లి గ్రామం ఎడ్ల రాఘవరెడ్డి సన్నపు రామరెడ్డి. నాకు 2 లక్షల లోన్ ఉన్నది. బ్యాంకుకు పోతే మీది ఏం రాలేదని అన్నారు. అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరకు పోతే ఏవో ఏమంటాడు కదా అంటే మీది ప్రాసెస్లో ఉన్నది అంటాడు. ఎప్పుడు వస్తుంది అంటే మాకు తెలియదు అంటుంది. ఏం చేసుడు దీని గురించి తిరిగి మొన్న కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్కి ఇచ్చినాం, వ్యవసాయ శాఖ సార్కి ఇచ్చినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇవాళ 250 మంది ఉన్నారు మోడల్పల్లి 2 లక్షల లోన్ మాఫీ కాని. దీనికి పరిష్కారం ఏంటి? మా కష్టాలు ఎవరు చూడాలి. తిరిగి నిలబడిపోతున్నాం మేము. లిస్ట్లో పేరు రాలేదా మీకు? ఏఈఓ దగ్గర ఉన్నది, అగ్రికల్చర్ దానిలో ఉన్నది, ప్రాసెస్లో ఉన్నదని అంటారు వాళ్ళు. అంటే టైం పడతా? టైం నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, ఎప్పుడు పట్టచ్చు మాకేం తెలియదు. మాకు కలెక్టర్ మేడం దగ్గరికి పోతే ఏమంటుంది అంటే మాకు కూడా ఏది సమాచారం లేదు, మీ ఏఈఓ ఏది చెప్పిండో గదే మా దగ్గర ఉన్నది అని అంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినాయని చెప్పేసి అయిపోయినాయని బుడ్రకాన్ని మాటలు మాట్లాడి తుపా గ్రామంతరికి మాట్లాడే మనిషిని ఎవరు నమ్ముతారన్నా? ఒక గ్రామంలో 250 మంది మా ఒక్క మోడల్పల్లి గ్రామంలో 2 లక్షలే బాబా, ఇంకా 2 లక్షల వాళ్ళది కూడా కాదు. అయిపోయినని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటారన్న. వాళ్ళకి ఏంది అంటే అట్టి మాటలే. మేము ఎందుకు వస్తాం? ఇగో ఇవి ఆధార్ కార్డు నెంబర్లతో ఉన్నారన్న, తీసుకోర్రి. ఇగో ఇంతమంది ఆధార్ కార్డు నెంబర్లతో వీళ్ళంతా 2 లక్షలు ఓన్లీ 2 లక్షలు. వీళ్ళంతా 2 లక్షలు. ఎందుకంటే మా తాత చెప్పారు, బాతాల పోసేటికి 3 ఎడ్లు 36 దొడ్లు, పట్టుదలకు పై దివితేనే పన్నది అన్నట్టు ఉన్నది వీని కథ. తుపాకి రావాడు చెర్ల బియ్యం పోసి తుమ్ము కింద మంట పెట్టు అన్నట్టు ఉన్నది ఈయనది ఈటల మన రేవంత్ రెడ్డిది. ఏం చేసుడు మీరు? దీనికి ఏమన్నా సజెషన్ ఉన్నదా? ఎక్కడికి పోయినా కూడా మా బతికింత అవుతుంది. అధికారులు ఏది కలెక్టర్ మేడమే అన్నది నిన్న మేమందరం పోయినాం. కలెక్టర్ మేడం మా దగ్గర ఏది రాలేదు కొత్తగా, మేము ఉన్నదికి ఇదే చెప్తాం, వస్తాయి అంటాను అంతే. మాకు వేరే ఏం చెప్పలేదు గవర్నమెంట్ అని చెప్తాను. ఇప్పుడు రుణమాఫీ కాని వాళ్ళకి ఇప్పుడు ఏదో అప్లికేషన్ ఫామ్ పెట్టి మాకు ఏది లేదన్న. ఏది అంటే ఏవోళ్ళు ఏమంటారు తెలుసా? ఆధార్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు పెట్టుకోమంటారు. మాకు అన్ని ఉన్నాయి, మా అన్ని ప్రాసెస్ ఉన్నాయని ఏవో చెప్తాను. ఏడిఓ మేడం చెప్పింది మాకు, ఏడిఓ మేడం కూడా చెప్పింది. మరి ఏం చేసుడు మేము? మరి ఏం చేయాలనుకుంటారు మీరు? ఏం చేయాలి కదే మీకు పేపర్ వాళ్ళు. మాది మావడాలపల్లి వేనాంక మండలం మావడాలపల్లి గ్రామం. మా గ్రామం నుండి అందాదా 2 లక్షల పైన లోన్లు ఉన్న వాళ్ళు 250 నుంచి 300 మంది ఉన్నారు. ఆ లిస్టు కూడా మా దగ్గర ఉంది. మేము ఈ లిస్టు పట్టుకొని ఒక 50 మంది రైతులను కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి ఈ లిస్టు ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను పైకి పంపించి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తా అన్నది తప్ప ఎలాంటి హామీ ఇవ్వలేదు. మా దగ్గర కూడా ఏం లేదా, గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం ఇన్స్ట్రక్షన్ రాలేదు. వచ్చిన తర్వాత అందరికి మాఫీ అయ్యేటట్టు చేస్తామన్నది తప్ప ఏమి హామీ ఇవ్వలేదు. మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే అందరం 2 లక్షల పైన ఉన్న రైతులు ఒక మా గ్రామంలోనే 300 మంది ఉన్నారు. వీళ్ళందరికీ 2 లక్షల మీద ఉన్నాయి, మమ్మల్ని చెల్లించమంటారా లేకపోతే మీరు మా అకౌంట్లో వేసినా మిగిలిన డబ్బులు కట్టి మేము రుణమాఫీ పొందుతాం. దయచేసి ప్రభుత్వం ఏం చేయాలి కదంటే అందరి రైతులకు కుటుంబానికి ఒక్కరైనా మంచిదే. 2 ఉన్నారని 2 లక్షల మీద లోన్ ఉందని అందరి చాలామంది ఆపిరు. ఒక గ్రామంలో 300 మంది అంటే మీరు అర్థం చేసుకోండి ఇలా రాష్ట్రం అంతా ఎంతమంది ఉన్నారో. కావున ఎవరికి రుణమాఫీ కాలేదు. తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆయన చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ రైతులే ఇంకెక్కువ ఉన్నారు. కావున దయచేసి ప్రభుత్వం ఏం చేయాలంటే అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపజేసి అందరికీ తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.